వారంతా నేరాల్లో భాగస్వాములు అయినా ఒకరికొకరికి ముఖ పరిచయం కూడా ఉండదు. ఫోన్లు కూడా ఎక్కువగా మాట్లాడరు. కానీ సామాజిక మాధ్యమాల ద్వారానే వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారు. ఇన్స్టాగ్రామ్లో కబుర్లాడతారు, టెలిగ్రామ్లో స్కెచ్లు వేస్తారు, ఫేస్బుక్లో ప్లాన్ ఎలా అమలు చేయాలో చర్చించుకుంటారు, దొంగతనాలు ఎలా చేయాలో కూడా సోషల్ మీడియాలోనే చూసి నేర్చుకుంటారు. ఆర్థిక నేరాల దగ్గర నుంచి హత్యల వరకు కలిసికట్టుగానే పనిచేస్తారు. దోపిడీకి పథకం ఒకరు రచిస్తే ప్రణాళిక మరొకరు అమలు పరుస్తారు. ఎవరు ఏ పని చేయాలో పక్కాగా ముందే నిర్ణయించుకుంటారు. ఒక్కసారి అనుకున్న పని అయిపోయిన తర్వాత ఇక ఎవరి దారి వారిదే. మళ్ళీ కొత్త ప్రాజెక్టు దొరికే వరకు ఒకరికొకరు అస్సలు మాట్లాడుకోరు. పోలీసులకు దొరకకుండా ఉండటానికి సామాజిక మాధ్యమాలనే తమ ప్రణాళికలకు వేదికగా మార్చుకుంటూ రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో నేరగాళ్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఆయుధాలు కావాలన్నా, నేరాలు చెయ్యాలన్నా వాటిని వేదికగా చేసుకుని చర్చలు జరుపుతున్నారు. నేరుగా ఎప్పుడూ కలవకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ఒకరికొకరు సాయపడుతూ తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఇటీవల నగరానికి చెందిన రౌడీ షీటర్ దేశవాళీ పిస్తోలు కోసం ఇన్స్టాలో గాలించాడు. అక్కడ పరిచయమైన వ్యక్తి సాయంతో 50,000 రూపాయలకు బీహార్ నుంచి పిస్తోలు, 20 తూటాలు తెప్పించుకున్నాడు. అక్కడ నుంచి తెప్పించిన పిస్తోలును మరో వ్యక్తికి 1,00,000 రూపాయలకు విక్రయించాడు. వీటికి అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతామని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టైనప్పుడు అక్రమ ఆయుధం బీహార్ నుంచి ఇక్కడికి ఎలా చేరిందని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. నగరంలో కొద్ది రోజుల కిందట కలకలం రేపిన వక్ఫ్ బోర్డు ప్యానెల్ న్యాయవాది మొయిజుద్దీన్ హత్య కేసులో నిందితులు ఇన్స్టా, ఫేస్బుక్ ద్వారా ముఠాగా ఏర్పడ్డారు. హైదరాబాద్లో నమోదవుతున్న కేసుల్లో నిందితుల వివరాలు సేకరించినప్పుడు ఇటువంటి కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఆధునిక యుగం, అన్ని కొత్త కొత్త పోకడలు. ఇన్స్టాగ్రామ్ వచ్చింది, సోషల్ మీడియాలో ఫేస్బుక్ వచ్చింది, ఇంకా టెలిగ్రామ్, ఇంకా చాలా వచ్చాయి. దానిలో పరిచయాలు పెంచుకొని తద్వారా ముఠాలుగా ఏర్పడి ఆ ముఠాలు నేను ఈ ఫలానా విధంగా నేను క్రైమ్ చేశాను, నేను రౌడీ షీటర్ని, నా దగ్గర 5 మంది ఉన్నారు, మీకేమైనా అవసరం ఉంటే చెప్పండి, నేను నా దగ్గర రివాల్వర్ కూడా సంపాదిస్తాను అంటే నువ్వేందన్నా రివాల్వర్ ఇచ్చేది, మధ్యప్రదేశ్లో మనోడు ఉన్నాడు, నాకు సోషల్ మీడియాలో పరిచయం అయినాడు, నీకు బుల్లెట్లు కావాలంటే తెప్పిస్తాను, మీ దగ్గర ఎంత రేటు, మా దగ్గర 50,000, 40,000కు దొరుకుతుంది, 10,000 వేస్ట్ కదా అని ఈ విధంగా మర్డర్లు చేయడానికి, మానభంగాలు చేయడానికి, దోపిడీలు చేయడానికి ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారంటే చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఏమిటంటే దీని ద్వారా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా కొంచెం కష్టం అవుతుంది. సైబర్ నేరస్తులకు మాత్రమే పరిమితమైన ఈ వేదికలు ప్రస్తుతం హత్యలు, అక్రమ ఆయుధాలు, మత్తు పదార్థాల దందాకు అడ్డాగా మారాయి. పేర్లు, ఫోన్ నంబర్లు తెలియకున్నా సామాజిక మాధ్యమాలు నేరస్తులను మిత్రులుగా దగ్గర చేసి నేరాల్లో భాగస్వాములను చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత డ్రగ్స్ సరఫరా 3 పువ్వులు 6 కాయలుగా అవుతా ఉంది. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత అందరూ ఇండ్లలో నుంచే ఫోన్లో అన్ని పార్సల్స్ తెప్పించుకోవడం మొదలుపెట్టినారు. హైదరాబాద్ మహాపట్టణంలో అనునిత్యం దాదాపు 10 లక్షల వరకు పార్సల్స్ వస్తున్నాయి. ఒక డార్క్ వెబ్సైట్ లాంటివి ఉండేదాన్ని పోలీసులు నిఘా పెట్టి చేస్తున్నారంటే అనేక రకాలుగా టెలిగ్రామ్ అంటారు, ఇంకోటి అంటారు, ఫేస్బుక్ లో ఏదో దాంట్లో నాకు కొత్త కొత్త పదార్థాలు, వంకాయ కావాలని, నార్కోటిక్ డ్రగ్ కి నాకు వంకాయలు కావాలి పంపించండి అని ఎవడన్నా చూసినా కూడా ఏదో వంకాయలు కావాలని అడుగుతున్నాళ్ళే పాపం అనుకుంటారు. వీడికి వస్తే డ్రగ్స్. అదేవిధంగా ఇవన్నీ కూడా నానా రకాలుగా ఇప్పుడు అన్ని కూరగాయల దగ్గర నుంచి అన్ని కాఫీ పౌడరు, కూరగాయలు, మిల్క్ అన్ని కూడా వస్తాయి. పోలీసులు దేన్నని తనిఖీ చేయగలరు. అదేవిధంగా దీన్ని ఛేదించడానికే టైం పడుతుంది. ఈ సామాజిక మాధ్యమాల కారణంగా పోలీసులు డ్రగ్స్ ముఠాలను పూర్తిస్థాయిలో నిలువరించలేకపోతున్నారు.
ఈ పరిస్థితులను అధిగమించేందుకు పోలీస్ శాఖకు మరింత మెరుగైన శిక్షణ అవసరమని పలువురు సీనియర్ అధికారుల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా ద్వారా పోలీసులకు కూడా కేసులు ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఛేదించడానికి కూడా సమయం పడతా ఉంది. అదేవిధంగా దొంగతనం చేసి దోపిడీ చేసిన సొమ్ముని ఫోన్ పే, గూగుల్ పే వచ్చిన తర్వాత వెరీ ఈజీ. మన అడ్వకేట్ చంపిన కేసులో కూడా ఫోన్ పేలో డబ్బులు పంపించినారు. నీకు ఒప్పందం ప్రకారం 2 లక్షల రూపాయలు ఇప్పుడు అడ్వాన్స్ గా పంపించేస్తాడు. వాడెవడో తెలియదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. వీని ఫోటో, అడ్రస్ వానికి ఇస్తారు. వాడు కాపు కాసి జరిగిన మర్డరో, మానభంగమో, ఇంకోటో దోపిడీనో దొంగతనమో చేస్తాడు. ఈ సోషల్ మీడియా మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగపడుతుందేమో అనేటువంటిది నా అభిప్రాయం. సామాజిక మాధ్యమాలపై పోలీసులు మరింత నిఘా పెంచడంతో పాటు నేరస్తులు వాటి ద్వారా ఏం చేస్తున్నారనే విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.